హలో క్యూటీస్, వెల్కమ్ టు ద జాయ్ఫుల్ జర్నీ టు జ్యోతి. డెలివరీ అయిన 11th డే తర్వాత అయితే పురిటి స్నానం చేయించారు. డెలివరీ అయిన తర్వాత పురిటి స్నానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగే మామడీలు వచ్చి స్నానానికి అన్నీ ప్రిపేర్ చేసింది. పురిటి స్నానం రోజున రజకులను పిలిపించి వారి చేతుల మీదుగా నీళ్లు పోయించుకుంటే తల్లికి బిడ్డకి కూడా చలవాని అంటారు. ముందుగా వెల్లుల్లిపాయల్ని ఆయిల్లో మరిగించారు. ఒక పెద్ద గుండెకి నిండా వాటర్ తీసుకొని అందులో వేప, నీలగిరి, ఈలాకు, పసుపు వేసి బాయిల్ చేశారు. తర్వాత వెల్లుల్లి ఆయిల్ని చెవిలో వేసి తలకి రాసి బాడీ అంతా ఆయిల్ పెట్టారు. ఇలా చేయటం వల్ల డెలివరీ తర్వాత బాడీ చాలా వీక్ అయిపోతుంది. సో బాలింత శరీరానికి రిలాక్సేషన్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ పసుపు, సున్నిపిండి, నువ్వుల నూనెలో కలిపి నలుగు పెట్టారు. నలుగు పెట్టడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. నలుగు పెట్టడం అయిన తర్వాత అన్ని రకాల ఆకులు కలిపి మరిగించిన వాటర్తో అయితే స్నానం చేయించారు. ఇలా బాయిల్ చేసిన వాటర్తో స్నానం చేయిస్తే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. డెలివరీ తర్వాత బాడీలో శారీరక మార్పులు, అలసటను దూరం చేయడానికి ఈ హాట్ వాటర్ బాత్ చాలా హెల్ప్ చేస్తుంది. తల్లి బిడ్డ స్కిన్కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. నెక్స్ట్ స్నానం అవగానే మడేలు తీసుకొచ్చిన శారీ కట్టుకున్నా. నెక్స్ట్ సాంబ్రాణి వేశారు. ఇలా చేయడం వల్ల కోల్డ్ చేయకుండా ఉంటుంది. సాంబ్రాణి యాంటీ బ్యాక్టీరియల్ గుణంతో ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి తక్కువ ఉండే బాలింతలకు ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది. డెలివరీ తర్వాత బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉండడం సహజం. ఈ పొగ వల్ల ఒక రకమైన రిలాక్సేషన్ ఉంటుంది. హాయిగా నిద్ర కూడా పడుతుంది. నా హెయిర్ అయితే అంత ఫాస్ట్గా అయితే డ్రై అవ్వదు. ఎందుకు అనేది నాకు కూడా తెలియదు. నేను హెడ్ బాత్ చేశాను అంటే 1 డే వరకు అస్సలు డ్రై అవ్వదు. నెక్స్ట్ చేతికి కొన్ని వేపమండలు, కత్తి ఇచ్చారు. ఇవి చేతిలో ఉండడం వల్ల గాలి లాంటివి దగ్గరికి రావు అని చెప్పారు. నెక్స్ట్ చేతిలో బెల్లం, పాలు పోసి వేపాకు మండతో పాల చుక్క మాకివ్వు, ఏటా బాలింత ఏటా సూలింత అంటూ సూర్యభగవానుడికి నమస్కారం చేయించారు. ఈలోపు మా చిన్నోడికి కూడా మంచిగా నలుగు పెట్టి స్నానం చేయించారు. ఒక చేటకి పసుపు రాసి అందులో బియ్యం పోసి ఒక వైట్ క్లాత్ అయితే వేశారు. దాన్ని ఒక రూమ్లో పెట్టి అందులో మా చిన్నోడినైతే పడుకోబెట్టి అందరినీ బయటికి పంపించేశారు. దాన్ని వీడియో తీద్దామని చెప్పి ట్రై చేశాను కానీ తీయనివ్వలేదు. ఇలా ఎందుకు చేశారు అని అడిగితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బిడ్డ పురిటి తర్వాత పురిటి స్నానం రోజున బ్రహ్మదేవుడు వచ్చి బిడ్డ నుదుట రాత రాస్తాడని పెద్దలు నమ్ముతారంట. అందుకే ఈ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. బిడ్డ భవిష్యత్తు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ బ్రహ్మరాశి రాతపైన ఆధారపడి ఉంటుందంట. ఒక 5 minutes తర్వాత వెళ్ళి మా చిన్నోడిని తీసుకొచ్చి రెడీ చేసి దేవుడికి నమస్కారం చేసుకున్నాం. ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.